హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అమెజాన్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది గైస్. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అమెజాన్ కంపెనీ అంటే ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఇది ఒక టాప్ ఎంఎన్సీ అనమాట. సో దీనిలోంచి ప్రజెంట్ వచ్చేసరికి మనకి SEPO L2 రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. సో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ రోల్ అనమాట. సో ఇది వన్స్ సెలెక్ట్ అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గానే ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. సో అది నేను చెప్తున్నది కాదనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్లోనే ఇక్కడ మెన్షన్ చేశారు. సో హైర్ ప్రోలో అయితే రిలీజ్ చేశారనమాట. సో అమెజాన్ వర్చువల్ హైరింగ్ అని. సో ఇక్కడ ఈ ఒక పోర్టల్లో అయితే మనకి రిలీజ్ అయింది. నౌకరీలు అయితే రిలీజ్ చేశారు. అందులో అయితే లింక్ ఇచ్చారనమాట. అది మీకు ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది చూస్తున్నాను గైస్. దీనికి వచ్చేసరికి మీరు అప్లై చేసుకోవాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ అయినా, బీటెక్ చేసిన వాళ్ళైనా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇయర్ గ్యాప్ ఉన్నా కానీ ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇయర్ గ్యాప్ ఉందనుకుంటే వ్యాలిడ్ రీజన్ మీ దగ్గర ఉంటే తప్పకుండా అయితే మీకు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారనమాట. సో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. అమెజాన్ జాబ్స్లో ఇది ఒక మంచి విషయం అనమాట. మనకి కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీ దగ్గర స్కిల్స్ ఉంటే తప్పకుండా తీసుకుంటారనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసరికి మీకు అమెజాన్కి అప్లై చేయాలంటే కంపల్సరీ మనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ అయితే ఉండాలి గైస్. ఇంగ్లీష్లో మీరు మంచిగా మాట్లాడగలగాలన్నమాట. ఒకవేళ నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, నేను మేనేజ్ చేయగలను అనుకున్నా కానీ మీరు అప్లై చేసుకోండి. వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అది అలవాటు అయిపోతుంది అనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇదేమంత మ్యాటర్ కాదు. మీరు ఒకవేళ బేసిక్స్ స్లోగా మాట్లాడగలరు అనుకున్నా కానీ మీరు డెవలప్ అవుతారనమాట వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మీకు పెరుగుతుంది గైస్. సో ఇంగ్లీష్ అయితే గుడ్గా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనకి మెన్షన్ చేశారనమాట. మాట్లాడడం, రాయడం అనేది మీకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలని. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది ఒకటి. అండ్ ఎబిలిటీ టు హ్యాండిల్ అండ్ ఇంటర్ప్రిట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. సో అమెజాన్కి సంబంధించిన చాలా కామర్స్ కంపెనీ కదా, ఇందుకు సంబంధించిన చాలా డేటా అయితే ఉంటుంది. దాన్ని మొత్తం కూడా మీరు మీకు ఇచ్చిన రోల్లో దాన్ని మెయింటైన్ చేయగలగాలన్నమాట. లార్జ్ సెట్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అనేది మీకు ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. ఒకవేళ మీకు ఏ టీం ఇచ్చినా కానీ ఆ టీంతో కలిసి వర్క్ చేసే అలాంటి టీమ్ కొలాబరేషన్ యాక్టివిటీ అనేది ఉండాలి గైస్ మీకు. సో ఏ టీం ఇచ్చినా కానీ వాళ్ళతో కలిసిపోయి ఆ టీంలో వర్క్ చేసే అలాంటి క్యాపబిలిటీ అయితే ఉండాలన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే ఇందులో కీ స్కిల్స్ ఉంటాయి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో. అవి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని రెజ్యూమ్లో ఆ కీ పాయింట్స్ అనేవి ఉండేలా చూసుకోండి. సో తప్పకుండా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో వెంటనే కూడా మీకు టెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం అప్లై చేసిన తర్వాత వితిన్ 10 minutesలోనే మీకు మెయిల్ అనేది వస్తుంది అనమాట ఎగ్జామ్ రాయమని. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో చూస్తే మనకి డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇది ఒక కీ స్కిల్ అనమాట. అండ్ అనలైటికల్ స్కిల్స్ ఇటు అయితే నోట్ చేసుకొని మీ రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకోండి అప్లై చేసే ముందు. అండ్ ప్రూవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియెంట్లీ ఇన్ అన్ ఇండిపెండెంట్ సెట్టింగ్. సో ఇండిపెండెంట్గా కూడా మీరు మొత్తం టీం మీద డిపెండ్ అవ్వడమే కాకుండా మీ సొంతగా కూడా ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసే అలాంటి క్యాపబిలిటీ అయితే ఉండాలని మెన్షన్ చేశారనమాట. ప్రూవెన్ ఎబిలిటీ టు క్లియర్లీ కమ్యూనికేట్ విత్ మేనేజర్స్ అండ్ అసోసియేట్ ఎట్ ఆల్ లెవెల్స్. ప్రతి లెవెల్లో కూడా ఇప్పుడు L2 సెండ్ చేస్తారు కదా, కొంతకాలం తర్వాత L3 అవ్వచ్చు. ఇలాగా ఏ లెవెల్స్ ఇచ్చినా కానీ మేనేజర్స్తో గుడ్గా కమ్యూనికేట్ అవ్వడం, టీంలో ఉన్న మిగిలిన అసోసియేట్తో మీరు మంచిగా కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. ఇలా మంచిగా కమ్యూనికేషన్ ఉండాలంటే ఇంగ్లీష్ అయితే ఉండాలి గైస్. సో నేను మీకు స్టార్టింగే చెప్పాను కదా. సో వన్స్ మీరు ఇంగ్లీష్ ప్రజెంట్ మేనేజ్ చేయగలం అనుకున్నా కానీ వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ స్కిల్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో దీని గురించి మీరు ఏం హర్రీ అవ్వద్దు ఇంగ్లీష్ గురించి. సో ఫస్ట్ టెస్ట్ క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోండి. వన్స్ సెలెక్ట్ అయితే మాత్రం మీరు డెవలప్ చేసుకోగలరు అనమాట ఇంగ్లీష్ అనేది. సో అదైతే మీకు నేను స్ట్రాంగ్గా చెప్పగలను. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి షిఫ్ట్స్. సో షిఫ్ట్లో ఎలా ఉంటాయి అంటే 3 to 4 monthsకి ఒకసారి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక మంత్ మొత్తం కూడా నైట్ షిఫ్ట్, ఒక మంత్ లేదంటే మార్నింగ్ షిఫ్ట్, ఈ విధంగా అయితే చేంజ్ చేస్తారనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయని ఇక్కడ మనకి అప్డేట్ చేశారు. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అండ్ వారానికి వచ్చేసరికి 5 రోజులు వర్క్ అయితే ఉంటుంది. 2 రోజులు అయితే మనకి వీక్ ఆఫ్ అనేది
ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారు. సో తప్పకుండా ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ అవ్వకండి. సో ఎందుకంటే మనకి అమెజాన్ నుంచి వెంటనే రెస్పాన్సెస్ కూడా వస్తాయన్నమాట టెస్ట్ రాయడానికి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసిన తర్వాత రెజ్యూమ్ వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలి అనేది చెక్ చేద్దాం. డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే సేమ్ పేజ్, నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇప్పటివరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా సో వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి చూడండి, అందులో అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పర్మనెంట్గా అయితే తీసుకోరు. ఈ యొక్క రోల్కి 6 months కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారనమాట. ఈ 6 monthsలో కూడా సో మీ పర్ఫార్మెన్స్ అనేది గుడ్గా ఉంటే సో మిమ్మల్ని ఫుల్ టైం కింద అయితే కన్వర్ట్ చేస్తారు గైస్. సో ఇది అనమాట, ఇదైతే గమనించండి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డిఫాల్ట్గా సో జాబ్ రోల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకునే పని లేదు. సోర్స్ దీని గురించి అసలు మీకు ఎక్కడ తెలిసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి యూట్యూబ్ అనేది లేదు కాబట్టి మీరు అదర్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ అనే దగ్గర సో జస్ట్ యూట్యూబ్ అని రాయండి, సరిపోతుంది. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఫుల్ నేమ్ కూడా కేర్ఫుల్గా ఇవ్వండి గైస్. మీకు 10thలో అండ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా, ఐడి కార్డ్స్, మనకి ఆధార్ కార్డ్ కానీ పాన్ కానీ అందులో ఎలా అయితే ఉందో సేమ్ అలాగనే ఉండేలా ఎంటర్ చేయండి. 10th క్లాస్లో ఉన్న సో మార్క్ షీట్లో కూడా నేమ్ ఉంటుంది కదా, ఆ విధంగా అది ఎలా అయితే ఉందో సేమ్ ఆ విధంగా అయితే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, సేమ్ ఎలా అయితే ఉందో సేమ్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి. సో మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, జాబ్స్కి అప్లై చేస్తుంటారు. సో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబరు అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మ్యాండేటరీ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు చూడండి. సో ఇలా రెడ్ కలర్ స్టార్ మార్క్ ఇచ్చినవి అన్నీ కూడా మ్యాండేటరీ, మనం తప్పకుండా ఫిల్ చేయాలని అర్థం అనమాట. అది మొబైల్ నెంబరు మీది ఓన్ ఉంటుంది కదా, అది ఇవ్వండి. ఆల్టర్నేట్ వచ్చేసరికి మీకు ఒకవేళ సెకండ్ సిమ్ అనేది లేకపోతే మీ పేరెంట్స్ది అయితే ఉంటుంది కదా, మీ మదర్ది కానీ ఫాదర్ని కానీ, సో వాళ్ళదైతే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉందో అండ్ మీ పాన్ ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అయితే ఎంటర్ చేయండి గైస్. ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలన్నమాట. అండ్ జెండర్ వచ్చేసరికి మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సిటిజన్షిప్ ఇది వచ్చేసరికి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజేబిలిటీ, ఒకవేళ మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే సో ఇక్కడ వచ్చేసరికి ఎస్ అని, లేదా నాకు ఎలాంటి డిజేబిలిటీ లేదనుకుంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫుల్ హోమ్ అడ్రస్, ఒకవేళ మీకు ఫుల్ హోమ్ అడ్రస్ అండ్ అవి పిన్ కోడ్ అవి సరిగ్గా తెలియకపోతే మీ ఆధార్ కార్డులో చెక్ చేసుకోండి, అందులో ఉంటుంది. సో అందులో ఉన్నట్టు ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ మీ కరెంట్ సిటీ, మీ కరెంట్ స్టేట్, పిన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ హైయెస్ట్ డిగ్రీ, ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో బీటెక్ అయితే బీటెక్ అండ్ లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని. సో ఇలా అయితే ఉంది కదా, డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఓన్లీ దీనికి అప్లై చేయాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి గైస్. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉండి నేను అప్లై చేసుకుంటా అంటే అలా యాక్సెప్ట్ చేయరనమాట. కంప్లీట్గా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మీ చేతిలో ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు అమెజాన్కి అప్లై చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసరికి మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయితే సో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్, సో ఎడ్యుకేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సైన్సా, కామర్సా, ఇంజనీరింగా. సో బీఈ బీటెక్ వాళ్ళైతే ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నేను డిగ్రీ నుంచి వచ్చాను, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ స్టార్ట్ కానీ అనుకుంటే సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు నేను బీకామ్ నుంచి అప్లై చేస్తున్నాను అనుకుంటే మీరు సో కామర్స్, ఆర్ట్స్ ఇలా అయితే ఉన్నాయి కదా, ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ప్రీవియస్ ఏదైనా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు అనమాట. మంత్స్లో అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ 2 years మీరు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు 12 2 24 అని 24 అని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ మంత్స్లో అని ఇచ్చారు కాబట్టి సో దాన్ని మనం మంత్స్లోకి, ఇయర్స్ని మంత్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్గా మీరు వర్క్ చేస్తున్నారా? సో వర్క్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ ఏదైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి అప్లికేబుల్, ఫ్రెషర్స్ కాదనమాట. మీరు నో సెలెక్ట్ చేసుకోవచ్చు.
నోటీస్ పీరియడ్ ఇది కూడా ఏదన్నా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకే సో అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెషర్స్ అయితే కెన్ జాయిన్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. ఏదన్నా కంపెనీలో వర్క్ చేస్తున్నాము మాకు నోటీస్ పీరియడ్ ఉందనుకుంటే సో మ్యాక్సిమం 60 డేస్ కానీ 90 డేస్ కానీ సో ఈ విధంగా ఉంటుందన్నమాట 30 డేస్. దానికి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ వాళ్ళు. అండ్ కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ సో ఇప్పుడు వర్క్ చేస్తున్నారా లేదంటే ప్రీవియస్ ఎప్పుడైనా వర్క్ చేశారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఎన్ఏ పెట్టొచ్చు మీరు. కరెంట్ మంత్లీ శాలరీ ఇది కూడా ఫ్రెషర్స్కి ఎన్ఏ అయితే వస్తుంది. ఏదైనా యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఇది ఉంటే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకుని మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ అయితే సో క్లియర్ చేసుకుని ఉండటానికి అయితే ట్రై చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ని తగ్గట్టు కొన్నిసార్లు సో ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు సో మీకు ఓకేనా మీరు చేయగలరా అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ ఒకవేళ సాటర్డే సండేస్ వర్క్ ఇచ్చినా కానీ రొటేషనల్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్ పడ్డా మార్నింగ్ షిఫ్ట్ పడ్డా ఏది వచ్చినా కానీ మీరు చేయగలరా అని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్ టు ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ సో జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టు సో మీరు ఏ లొకేషన్ ఇచ్చినా దానికి వెళ్ళగలరా అని అడుగుతున్నారు. అంటే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటే సో మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ యూ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ సో మీ జాబ్లో ఒక పార్ట్గా కస్టమర్స్తో టెలిఫోన్లో మాట్లాడటం కానీ లేదంటే ఈమెయిల్తో కమ్యూనికేట్ చేయడం కానీ మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ ఎంఎస్ ఎక్సెల్ కూడా సో మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇది వచ్చా అని అడుగుతున్నారు. ఇందులో పివోట్ టేబుల్స్ క్రియేట్ చేయడం సో వీలుకప్స్ క్రియేట్ చేయడం ఇవి మీకు వచ్చి అని అడుగుతున్నారు. ఇది ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు వస్తే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎంఎస్ ఎక్సెల్ రాకపోయినా సో యూట్యూబ్లో మనకి చాలా ట్యూటోరియల్స్ ఉంటాయి, ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, ఇంకా బయట ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వస్తే సో ఎంఎస్ ఎక్సెల్ అయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో పాన్ నెంబర్ వచ్చేసరికి మీ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చాలామంది కూడా సో డౌట్ పడుతూ ఉంటారు అప్లికేషన్లో మనం పాన్ నెంబర్ ఇవ్వడం ఏంటని. సో అమెజాన్కి కంపల్సరీ మనం పాన్ ఇవ్వాలి గైస్. మనం వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో ఈ క్యాండిడేట్ ఫిల్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదని మన ఐడెంటిటీ ప్రూఫ్ నుంచే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి సో మనం కంపల్సరీగా కూడా సో పాన్ డీటెయిల్స్ అనేవి అమెజాన్కి అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ ఇది ఆధార్ కార్డ్ అనమాట. సో ఇది కంపల్సరీ అందరికి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ సో అమెజాన్లో మీరు ప్రీవియస్ వర్క్ చేశారని అడుగుతున్నారు. సో వర్క్ చేస్తే ఎస్ అని, లేదు ఫ్రెషర్ని నేను ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను అనుకుంటే సో నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ ప్రజెంట్ మీరు ఏమన్నా అమెజాన్లో వర్క్ చేస్తూ సో ఇప్పుడు ఈ పొజిషన్కి అప్లై చేస్తున్నాను అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ అని, సో లేదు నేను ఇప్పుడే అప్లై చేస్తున్నాను నాకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అమెజాన్లో లేదు అనుకుంటే సో నో అని సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆల్రెడీ ప్రీవియస్ వర్క్ చేస్తుంటారు, మళ్ళీ ఇప్పుడు వర్క్ అప్లై చేస్తుంటారు కదా. సో దానికోసమని ఈ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు కాబట్టి సో దాన్ని మీకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. సో రెజ్యూమ్ వచ్చేసరికి అప్డేటెడ్ రెజ్యూమ్ నేను ప్రీవియస్ అయితే చెప్పాను కదా జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు అందులో కీ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట, కీ స్కిల్స్ అవైతే మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ ఫోటోగ్రాఫ్ సో ఇది కూడా రీసెంట్గా తీసుకున్న ఫోటోగ్రాఫ్ అయి ఉండాలన్నమాట. ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని బట్టి ఫోటో అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఎండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు సో వితిన్ 10 minutes ఆర్ కొంత టైం తర్వాత కూడా వెంటనే మీకు టెస్ట్ అనేది కూడా వస్తుంది. షార్ట్ లిస్ట్ అయితే సో వెంటనే మనకి 100% రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో మీరు టెస్ట్ రిసీవ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకు కూడా తెలుస్తుంది మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది టెస్ట్ రిసీవ్ చేసుకున్నారు మన వ్యూవర్స్ అనేది. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్స్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారు గైస్. సో దట్ అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని మీరు షేర్ చేస్తున్నారంటే అదెంత మంచి విషయము మీరు కూడా ఆలోచించండి. సో ఈ రోజులో జాబ్ కోసం ఎతకడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో సో మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారు.
సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అప్లై చేసుకున్నాక టెస్ట్ ఉంటుంది. టెస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో ఈ 2 రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత సో ఆన్ బోర్డ్ అయితే చేస్తారనమాట. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మన ఛానల్లో వచ్చేసరికి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.